కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంక్షేమం అభివృద్ధి అంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి, విజయోత్సవ సంబరాలను కూడా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధిని అంతా కూడా ప్రజలకు వివరించే కార్యక్రమంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో ఎలా అనిపిస్తుంది? మీరు మొట్టమొదటిసారి అంటే మీ నాన్నగారు మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాళహస్తికి చేశారు. అలాంటి వారసత్వం పుచ్చుకున్న మీరు ఈరోజు కాళహస్తిని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారు? ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి? డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్. సో ఈరోజు నాన్నగారి టైం నుంచి ఆయన చేసిన అభివృద్ధిని దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఉన్న కొత్త తరంలో కొత్త వరవడిలో లోకేష్ అన్న గారి ఆశీస్సులతోని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని, పవన్ కళ్యాణ్ గారి అడ్వైజులతోని బ్రహ్మాండంగా ఈరోజు సర్కారు బ్రహ్మాండం నడుస్తూ ఉంది. మోడీ గారి మంచి చలన చూపు ఈరోజు మన ప్రభుత్వం మీద, మన రాష్ట్రం మీద ఉంది. అటనే కాళహస్తిలో దగ్గర ఇప్పటికే ఒక సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు, శివం టు శివం కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు, అట్లనే పెన్షన్స్ కావచ్చు, ఫ్రీ బస్సెస్ కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు చక్కగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంతో ఉన్నారంటే ఈరోజు కాళహస్తిలో హ్యాపీనెస్ ఇండెక్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్ అని చెప్పుకోవచ్చు. రెండవది, పాతకాలంలో రౌడీజము, రచ్చలు, పోలీసులు, కేసులు అవన్నీ లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా. లాస్ట్ టైం చూసుకుంటే దగ్గర 23 హత్యలు 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో అది హత్య లేదు. అంటే ఏమి డిఫరెన్స్ ఎట్టొచ్చింది అని ఒక పాలన అనేది సుభిక్షంగా హాయిగా ఇస్తే అన్నీ బాగానే ఉంటుంది. అందరం కలుపుకొని పోతే బాగుంటుంది, అందరం మన అనుకుంటే బాగుంటుంది. ప్రతి దాంట్లో కూడా నాకేంటి అనే ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం. నాకేంది, నాకు లేనిది, నాకు చేయి దడపంది, నాకు లేనిదే లేవు. ఈరోజు మా ఇంటికి, మా ఊరికి ఎవరు వచ్చినా కళ్ళు మూసుకొని సంతకం పెట్టే ప్రభుత్వం, కంటు పెట్టే పెన్ను ఈరోజు ఎమ్మెల్యేగా నేను పనిచేస్తాను. జన సైనికులు రాని, ఆఖరికి కొంతమంది వైసీపీ నాయకుడు మారి వస్తారు, వచ్చి అయ్యా పాత ఎమ్మెల్యే ఇట్ట చేసినారు, వీళ్ళని న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేస్తాడు. సో పేదవాడు ఎవడున్నా సరే వాళ్ళకి న్యాయం చేసే ప్రభుత్వం ఈరోజు, పేదవాళ్ళకి పక్షాన నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటాం. అంటే 2019 నుంచి 24 వరకు అనేక అరాచకాలు కూడా చూసిన పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లోనే రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిని మీరు చూపించిన పరిస్థితి. మరో 3 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? రాబో రోజుల్లో శ్రీకాళహస్తిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? కాళహస్తిలోన మేము ఒక డిపిఆర్ చేయించాం, అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలో కాలువలు కావాలి, రోడ్లు కావాలి, ఇల్లులు కావాలి, ఇంకా ఎక్స్వైజీ ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడ రావాలి, ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ ఫర్ నెక్స్ట్ 5 years ఆర్ నెక్స్ట్ 10 years అనేది రెడీ అవుతూ ఉంది. సో నెక్స్ట్ 3 years రెడీ అయిపోయింది. సో వచ్చిన ఫండ్స్ ఏ రకంగా యూటిలైజ్ చేయాలా, ఎక్కడ ఆప్టిమిస్టిక్గా, అంటే రెడ్ జోన్, రెడ్ నేను 3గా డివైడ్ చేస్తాను, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్. రెడ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైతే రోడ్స్ అసలు లేవు, మరీ దారుణంగా ఉన్నాయో అక్కడ రెడ్ జోన్లో మేము ఫస్ట్ డబ్బులు కేటాయించి చేస్తాం. ఎక్కడైతే పర్వాలేదు దాని సెకండ్ ఫేజ్, బాగున్న చోట అది రియాల్సి అవసరం లేదు. సో ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా విడమర్చుకొని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ప్రాపర్గా, ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్కమింగ్ ఉంటుందో, అవుట్ గోయింగ్ ఉంటుందో దాంట్లో లాభ నష్టాలు చూసుకొని ఏ రకంగా ప్రొజెక్ట్ చేయాలా, ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక ప్రణాళికతో చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా బాగా చేస్తాం. అంటే దక్షిణ కైలాసిగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? అసలు శ్రీకాళహస్తికి చాలామంది ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగింది. అలా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రాబో రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాళహస్తి ఆలయాన్ని చేయబోతున్నారు? శ్రీకాళహస్తిలో మ్యాక్సిమం కూడా క్యాష్లెస్ సిస్టమ్ చేసాం. రావుకేతు పూజలు ఇప్పుడు దగ్గర రోజుకి ఒక 8 నుంచి 10,000 జరుగుతున్నాయి. దాన్ని ఇంకొక 2 మండపాలు ఇంక్రీజ్ చేస్తున్నాం. మా కొట్టే సాయి గారు కూడా జనసేన నుంచి చైర్మన్ అయ్యారు, వారు కూడా మంచిగా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 8 నెలల నుంచి నెంబర్ 1 టెంపుల్ ఇన్ ఏపీ అది మాకే వచ్చింది. అందరూ కష్టపడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శనం, ఈ క్లెన్లీనెస్ అవన్నీ కూడా అన్ని విధాలు కూడా నెంబర్ 1 టెంపుల్ వచ్చింది. పోయిన లాస్ట్ ప్రభుత్వంలో 70 నుంచి 90 లక్షలు ఉండే ఎవ్రీ నెల ఆదాయం. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 2.5 కోట్ల నుంచి 3.5 కోట్లకు పోతా ఉంది. ఒకసారి అయితే 1.5 కోటి ఒకరోజు వచ్చిన రోజులు ఉన్నాయి.
సో ఈ రకంగా దొంగల్ని అడిగట్టాం, పందికొక్కుల్ని కట్ చేసాం, అందరిని సిస్టమేటిక్ చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం. కొంతమంది అయితే 10-15 నుంచి ఆడ బతకపోయినారు, వాళ్ళందరినీ రోడ్డు బయటేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత టెంపుల్ ప్రక్షాళన అయింది, బ్రహ్మాండం జరుగుతుంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని టైం స్లాట్ ఆ 10 మినిట్స్లో కూడా వెళ్ళిపోయి హ్యాపీగా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ టెక్నాలజీ కూడా వాడుకొని ఎక్కడో కూడా ఈ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ పెడతాం. సో అవన్నీ కూడా కొత్త టెక్నాలజీతో జిల్లాలోనే మీరు 2వ స్థానంలో నిలబడ్డారు, ఎలా అనిపిస్తుంది? సార్, నేను ఒక్కడినే చేస్తే అది కాదు, మా కూటమి ప్రభుత్వం, మేము మా కార్యకర్తలు అందరం కలిసి చేసి ప్రాపర్గా చేస్తేనే ఈ స్థానం వచ్చింది మాకు. ఏదో నా ఒక్కడి వల్ల వచ్చేసిందంటే అది తప్పది. అందరం కలిసి సమీక్షగా కృషి చేస్తేనే ఈ స్థానం వచ్చింది. నాకు ఆనందంగా ఉందండి. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు, బుల్లెట్ సర్కారుగా కూడా ఏదైతే అభివృద్ధి చెందింది, కాళహస్తిని మరింత అభివృద్ధి చేసే విధంగా సాయశక్తుల కృషి చేస్తాం. అలాగే 3 పార్టీలకు సంబంధించి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి వెళితేనే కాళహస్తి అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాబో రోజుల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ డబుల్ ఇంజన్ సర్కారు, బుల్లెట్ సర్కారు ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద ఎత్తున కాళహస్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతుందంటూ కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, శ్రీకాళహస్తి.